ఫ్రెండ్స్ టెక్నోస్ 2195 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 25, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి GTA నుంచి GTA 6 ప్రీ ఆర్డర్కి అయితే వచ్చింది. నిన్న మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయింది. చాలా మంది ప్రీ ఆర్డర్ చేసుకుంటున్నారు. ప్రీ ఆర్డర్ ఎస్టిమేషన్ చూసుకుంటే $1 బిలియన్, అంటే దగ్గర 9,400 కోట్ల వరకు ఫస్ట్ రోజు ప్రీ ఆర్డర్కే వచ్చేసినాయి వీళ్ళకి. కాబట్టి గేమ్ తయారు చేయడానికి వీళ్ళకి $2 బిలియన్ అయినాయి. దగ్గర 18,000 నుంచి 19,000 కోట్ల వరకు వీళ్ళకి గేమ్ తయారు చేయడానికి అయింది. సో ఇంత ముందు చూసుకుంటే అంత ఖర్చు అయితే అవ్వలేదు. GTA 5 చూసుకుంటే జస్ట్ $275 మిలియన్ అయింది. దాంతో కంపేర్ చేస్తే దగ్గర 7 రెట్ల వరకు డబ్బులు ఖర్చు అయినాయి. సో అంతే రీతిలో డబ్బులు కూడా వస్తాయి. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత GTA సిరీస్లో కొత్త గేమ్ వస్తుంది. GTA 5 తర్వాత వస్తున్న గేమ్ ఇది GTA 6. అండ్ ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే రాక్ స్టార్ గేమ్స్ వెబ్సైట్లో కానివ్వండి, ప్లే స్టేషన్ సోనీ ప్లే స్టేషన్లో కూడా మీరు చేసుకోవచ్చు, లేకపోతే Xboxలో కూడా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. PC గేమ్ అయితే రాదు, PC కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ దీనిలో 2 వర్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ వర్షన్, ఇంకోటి వచ్చేసరికి అల్టిమేట్ వర్షన్. స్టాండర్డ్ వర్షన్ ప్రైస్ వచ్చేసరికి ఇండియన్ ప్రైస్ ప్రకారం $5,999 ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. అల్టిమేట్ వర్షన్ వచ్చేసరికి $7,499, $7,500 పడుతుంది. అది $1,500 పెడితే మీకు అల్టిమేట్ వర్షన్ ఏమేమి వస్తాయి అంటే అన్ని మిషన్స్ మీకు 2 వర్షన్స్ లో ఉంటాయి, కానీ దీనిలో మీకు ఎక్స్ట్రా వెపన్స్ వస్తాయి అల్టిమేట్ వర్షన్ లో. అండ్ అవుట్ ఫిట్స్ వస్తాయి, టాటూస్ ఉంటాయి కదా, క్యారెక్టర్స్ టాటూస్ అట్లాంటివి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ వెహికల్స్ కూడా మీకు మంచి ప్రీమియం వెహికల్స్ కూడా మీకు అల్టిమేట్ వర్షన్ లో అయితే దొరుకుతాయి. దాన్ని బట్టి మీరు ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఈ గేమ్ నవంబర్ 12వ తారీఖు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టేషన్ లో కానీ Xbox లో కానీ ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళు నవంబర్ 19 నుంచి గేమ్ అయితే ఆడుకోవచ్చు. నవంబర్ 12వ తారీఖు మీరు బయటకు వెళ్ళినా కానీ మీకు డిస్క్ వర్షన్స్ ఉంటాయి, అవి కూడా అమ్ముతారు. డిస్క్ వర్షన్ అంటే మీకు డైరెక్ట్ డిస్క్ అయితే ఇవ్వరు, జస్ట్ మీకు ఒక కోడ్ అయితే ఇస్తారు. ఆ కోడ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ ప్లే స్టేషన్లో కానీ Xboxలో కానీ మీరు ఎంటర్ చేస్తే గేమ్ డౌన్లోడ్ అవుతుంది. అంటే ఈ గేమ్ మనకి డిస్క్ రూపంలో అయితే ఉండదు, ఓన్లీ మీరు డిజిటల్ ఫార్మాట్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు GTA ఫ్యాన్స్. చాలా కాలం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది GTA 6. అండ్ ఫైనల్గా అయితే నవంబర్ 19వ తారీఖు అయితే మీరు GTA 6 ఆడుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Samsung F36 ఇది నార్మల్గా ఇప్పుడు 19,000-20,000 మధ్యలో అమ్ముతున్నారు. $19,500 దాకా ఉంది. దీని మీద మీకు ఒక సూపర్ కాయిన్, ఫ్లిప్కార్ట్లో మీ సూపర్ కాయిన్స్ వస్తాయి కదా, ఆ సూపర్ కాయిన్ ఒక్కటి యూస్ చేస్తే $3,250 డిస్కౌంట్ అయితే వస్తుంది. $15,500 ఫోన్ అయితే వస్తుంది. సేల్ వచ్చిన ప్రైస్ కి అయితే ఇది వస్తుంది. Samsung Galaxy F36 తక్కువ రేట్ కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు $15,000 బేసిక్ యూస్ కి Samsung ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది ఫుల్ HD AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇప్పుడు అక్కడ AMOLED డిస్ప్లే దొరకడమే కష్టం అయిపోతుంది. సో ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ B ని టీచ్ చేస్తుంది. సో ఇప్పుడు అఫీషియల్ గా ఇంతకుముందు స్కెచెస్ ఇవన్నీ టీచ్ చేసింది కదా, ఇప్పుడు ఫోన్ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు లుక్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయొచ్చు. సో దీనిలో 2 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఏదైనా వైడ్ యాంగిల్ కెమెరా కానీ డెప్త్ సెన్సర్ కానీ ఏదో ఒకటి బ్యాక్ కెమెరాలో 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఒక కెమెరా కనిపిస్తుంది. దీనిలో కూడా మనకి గ్లిఫ్ బార్ అయితే కనిపిస్తుంది. నథింగ్ ఫోన్ 4A లో మనం చూసాం గ్లిఫ్ బార్, దీనిలో కూడా మనకి ఆ గ్లిఫ్ బార్ కనిపిస్తుంది. 4A Pro లో చూసుకుంటే మనకి గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. సో ఇవి బడ్జెట్ ఫోన్స్ కాబట్టి మీకు మ్యాట్రిక్స్ ఉండదు, జస్ట్ ఆ బార్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉండొచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. ఫుల్ HD AMOLED డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీతో రావచ్చు అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. చూద్దాం మరి ఎగ్జాక్ట్ గా ఏ స్పెక్స్ తో వస్తుందో జూలై 7వ తారీఖు తెలుస్తుంది. నెక్స్ట్ వెనిజులాలో ఈ రోజు మార్నింగ్, మన టైమింగ్ ప్రకారం అయితే ఈ రోజు మార్నింగ్ 6, అదే వాళ్ళ టైమింగ్ ప్రకారం అయితే వాళ్ళకి ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ 6కి వాళ్ళకి ఒక భూకంపం అయితే వచ్చింది. మామూలు భూకంపం కాదు, ఇది చాలా పెద్ద భూకంపం అయితే వచ్చింది. 2 సార్లు వచ్చింది. ఒకటి 7.2, ఒకటి వచ్చేసరికి 7.5 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. అండ్ ఇది అతి పెద్దది అయితే కాదు, 1900లో వచ్చింది వాళ్ళకి ఒకసారి 7.7 మ్యాగ్నిట్యూడ్ తోటి, అది హైయెస్ట్. ఇప్పుడు వచ్చింది 7.5తో వచ్చింది. సో ఇది భయంకరమైన డ్యామేజ్ వచ్చేసింది. దగ్గర 72+ పీపుల్ అయితే చనిపోయారు. 1000 మందికి పైగా ఇంజూర్డ్ అయ్యారు ఈ భూకంపం వల్ల. అండ్ దీనిలో చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నారు గూగుల్ వల్ల. గూగుల్ వాళ్ళకి నోటిఫికేషన్ పంపించింది. యాక్చువల్గా భూకంపంలో మనకి 2 వేవ్స్ అయితే వస్తుంటాయి, P వేవ్స్, S వేవ్స్ అని చెప్పేసి. P వేవ్ ఏంటంటే ఫాస్ట్గా వస్తుంది, దీనివల్ల మనకి డ్యామేజ్ అయితే ఏం జరగదు, బిల్డింగ్లు పడిపోవడం అట్లాంటివి అయితే ఏముండవు, జస్ట్ ఒక వేవ్ లాగా వస్తుంది ఫాస్ట్గా. S వేవ్ ఏంటంటే స్లోగా వస్తుంది అండ్ దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. చాలా మంది గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో P వేవ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ పంపించింది, అలర్ట్ పంపించింది, ఎమర్జెన్సీ అలర్ట్. చాలా మంది బయటకు వచ్చేసారు, వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడుకున్నారు. ప్రజెంట్ అయితే వెనిజులాలో పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఓపెన్ఐ నుంచి ఓపెన్ఐ బ్రాడ్కామ్తో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు ఒక చిప్సెట్ డిజైన్ అయితే చేశారు. సో వీళ్ళు ఓన్ చిప్ తయారు చేస్తున్నారు. ఇది దేనికి పనిచేస్తుంది అంటే ఇది కోడింగ్ కి కానివ్వండి, లేకపోతే ఏజెంటిక్ ఫీచర్స్ ఇట్లాంటివి పర్ఫామ్ చేయడానికి అయితే ఈ చిప్ అయితే పనిచేస్తుంది. నార్మల్గా ఓపెన్ఐ అయితే ఎక్కువ ఎన్విడియా మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, చిప్ సెట్ కానీ జీపీయూ కానీ ఇలాంటివి తీసుకోవాలనుకుంటే. సో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళు ఓన్ గా తయారు చేయడానికి అయితే చూస్తున్నారు బ్రాడ్కామ్ పార్ట్నర్షిప్ లో. కాకపోతే వీళ్ళు తయారు చేసే చిప్ వచ్చేసరికి ఓన్లీ రెస్పాన్సెస్ ఇవ్వగలదు. చెప్పా కదా, కోడింగ్ కానీ ఏజెంటిక్ ఫీచర్ ఇట్లాంటివి మీరు యూజ్ చేయొచ్చు, కానీ ఏ మోడల్స్ని ట్రైన్ చేయడానికి అయితే కుదరదు. ఏ మోడల్స్ని ట్రైన్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా జీపీయూస్ కావాలి, వాళ్ళు ఎన్విడియా మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు కొత్తగా తయారు చేసుకుంటున్న వీళ్ళ ప్రాసెసర్కి ముద్దుగా వీళ్ళు పెట్టుకున్న పేరు వచ్చేసరికి
జలపీనం. నిజంగా ఒప్పో నుంచి ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. జూలై 2వ తారీఖు ఒప్పో రెనో 16 సిరీస్ ఇండియాలో లాంచ్ అవుతుంది. రెనో 16, 16C 2 ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి. అండ్ ఈసారి ఒక మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ కూడా తీసుకొని వస్తున్నారు, ఒప్పో బబుల్ అని చెప్పేసి. ఇది మనం బ్యాక్ సైడ్ అటాచ్ చేయొచ్చు. దీనికి ఒక డిస్ప్లే ఉంటుంది, అది కూడా AMOLED స్క్రీన్ ఉంటుంది. సో దీనిలో మనం బ్యాక్ కెమెరాని యూజ్ చేసి ఫోటోలు ఇలాంటివి తీసుకోవచ్చు. దీన్ని డిటాచ్ చేసేసి వీళ్ళు ట్యాగ్ లా కూడా యూజ్ చేస్తున్నారు, వీళ్ళు యాడ్ చూస్తూ ఉంటాయి. అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్ మనకి జూలై 2వ తారీఖే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి హాంకాంగ్ చెందిన గ్యాల్బాట్ అనే కంపెనీ రోబోస్ తయారు చేస్తూ ఉంటారు. రోబోస్ ఇవి నార్మల్గా పనిచేస్తూ ఉంటాయి కొన్ని షాప్స్లో కూడా. మీకు చూడొచ్చు రోబో పనిచేస్తుంది కదా, ఇది ఆ రోబో అనే గ్యాల్బాట్ రోబో. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్, హాంకాంగ్ గవర్నమెంట్ వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు ఒక నార్మల్గా ఫుడ్ ట్రక్స్ ఉంటాయి చూస్తున్నారు, రోడ్డు మీద ఫుడ్ ట్రక్స్ పెట్టేసి బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ టైప్లో ఒక ట్రక్ లాగా ఏర్పాటు చేస్తారు అనమాట. అక్కడ మొత్తం రోబోనే మొత్తం బిల్లింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ అదే చూసుకుంటుంది. కస్టమర్స్కి ఏమన్నా ఇవ్వాలని అదే ఇస్తుంది. అక్కడ అంటే కుక్ చేయదు, ఆల్రెడీ కుక్ చేసి ఉంటాయి, శాండ్విచెస్ కానివ్వండి, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ అక్కడికి వెళ్ళి రోబోని అడిగితే రోబో అయితే ఇస్తుంది, అండ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఓన్లీ మనిషి లేకుండా కంప్లీట్గా రోబో మీద డిపెండ్ అయ్యి వర్క్ చేయాలి. అండ్ ఏదైనా రోబో ప్రాబ్లం వస్తేనే అక్కడికి మనుషులు వెళ్ళాలి. ఆ టైప్లో అయితే గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకొని. సో ప్రజెంట్ దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఇది వర్క్ అయింది అనుకోండి, రోడ్డు మీద రోబోసే మనకి ఫుడ్ ట్రక్స్ అయితే మెయింటైన్ చేస్తాయి. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే బెంజమిన్ అడుగుతున్నారు, OnePlus 13 37Kకి ఫ్లిప్కార్ట్లో చూపిస్తుంది, తీసుకోవచ్చా, ఏమైనా గ్రీన్ లైన్ వస్తుందా అడుగుతున్నారు. గ్రీన్ లైన్ సంగతి పక్క పెడితే ఫ్లిప్కార్ట్లో OnePlus అయితే ఫోన్స్ అమ్మదు. అఫీషియల్గా OnePlus అమెజాన్తో పార్ట్నర్ అనమాట. OnePlus కానీ ఐక్యూ కానీ ఇట్లాంటి ఫోన్స్ మీకు అమెజాన్లో దొరుకుతాయి. ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారంటే మేబీ రీఫర్బిష్డ్ అయినా అవ్వచ్చు. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. గ్రీన్ లైన్ విషయానికి వస్తే ఏ ఫోన్కైనా రావచ్చు. గ్రీన్ లైన్ అనే కాదు, పింక్ లైన్ రావచ్చు, లేకపోతే వైట్ లైన్ రావచ్చు, బ్లూ లైన్ రావచ్చు, చాలా రకాలుగా వస్తాయి. ఒకవేళ మీరు దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఆల్రెడీ ఒక వీడియో నేను చేశాను, ఇక్కడ కార్డ్స్లో లేస్తే అక్కడ నుంచి చెక్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మొబైల్లో అసలు ఈ లైన్స్ ఎందుకు వస్తాయి అని. OnePlusలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇప్పుడు OnePlus ఫోన్స్లో మీకు గ్రీన్ లైన్ కానీ వచ్చింది అనుకోండి, మీకు లైఫ్ టైం ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. డిస్ప్లే మీకు వాళ్ళే బాగు చేసిస్తారు. వేరే ఏ బ్రాండ్లో మీకు ఆఫర్ అయితే లేదు. నెక్స్ట్ ఇలాన్ మస్క్ రకరకాల ప్రాజెక్ట్స్ మనం చూస్తూనే ఉంటాం. న్యూరాలింక్ చూసాం మనం. ఇప్పుడు ఇట్లానే ఇంకొక కొత్త ప్రాజెక్ట్ మీద ఇలాన్ మస్క్ అయితే వర్క్ చేస్తున్నాడు. ఈ పేరు కూడా ట్రేడ్ మార్క్ తీస్తున్నారు. పేరు వచ్చేసరికి స్టార్ మైండ్ అని చెప్పేసి. ఈ స్టార్ మైండ్ అనేది ప్రాజెక్ట్ ఏంటంటే స్పేస్లో డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయడం. వీళ్ళు చెప్పేదాని ప్రకారం 2027లో ఒక 1 మిలియన్ ప్లస్ శాటిలైట్స్ని వీళ్ళు స్పేస్లో పంపిస్తారు. ఒక్కొక్కటి ఒక్కో డేటా సెంటర్ లాగా పనిచేస్తుంది. మొత్తం కలిసి పనిచేస్తాయి అనమాట. 1 మిలియన్ ప్లస్ అంటే 10 లక్షలకు పైగా మొత్తం శాటిలైట్స్ కలిసి పనిచేస్తాయి స్పేస్లో. కాబట్టి అక్కడ ఎలాగో కూల్ ఉంటుంది కాబట్టి వాటిని కూల్ చేయాల్సిన అవసరం లేదు. సోలార్ పవర్ యూస్ చేసుకొని వాటికి కావాల్సిన పవర్ సప్లై ఇవ్వచ్చు. ఇట్లా ఆలోచిస్తున్నారు అనమాట. ఇది వర్క్ అయితేలో తెలియదు కానీ ఇది ఇలాన్ మస్క్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ మైండ్. ప్రజెంట్ డేటా సెంటర్స్ మనకి భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న డేటా సెంటర్స్ సంబంధించి ఫస్ట్ స్ట్రీట్ అని చెప్పేసి వీళ్ళు క్లైమేట్ సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అనాలిసిస్ చేసి చెప్పింది ఏంటంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి అనుకోండి, లైక్ ఏదైనా వరదలు రావడం కానివ్వండి, లేకపోతే గాలితో తుఫాన్ రావడం, ఇట్లాంటి ఏవో జరుగుతుంటాయి కదా. అండ్ లేకపోతే వైల్డ్ ఫైర్ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి జరిగి ఏదన్నా డేటా సెంటర్ పాడైపోయింది అనుకోండి, సో మొత్తం 80% మ్యాక్సిమం కంపెనీస్ ఇప్పుడు AI మీద డిపెండ్ అవుతున్నాయి. సో వాళ్ళు చేసే పనులన్నీ AI సహాయంతో చేస్తూ ఉన్నాయి. మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది ప్రపంచం అంతా డేటా సెంటర్స్కి ఏమన్నా అయిందంటే. దీని గురించి కూడా వీళ్ళు ఆలోచించాలన్నట్లుగా ఫస్ట్ స్ట్రీట్ అయితే హెచ్చరిస్తుంది. నెక్స్ట్ ఈ సంఘటన వచ్చేసరికి యూపీలో జరిగింది. యూపీలో మహారాజ్ గంజ్ ఇక్కడ ఒక అతను బాగా తాగిన తర్వాత కింద గాలి ఆడట్లేదంట. గాలి ఆడపోయేసరికి ఒక 11,000 వోల్ట్ హై టెన్షన్ వైర్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కి పడుకున్నాడు స్తంభం ఎక్కేసి. సో అక్కడ అదృష్టం ఏంటంటే అతనికి పవర్ సప్లై లేదు దానికి. అక్కడ స్థానికులు చూసి అతన్ని కిందకి దింపేసి పోలీసులకి అయితే అప్పగించారు. పోలీసులకు అదే చెప్తున్నాడు, కింద గాలి ఆడట్లేదు నాకు, అందుకని పైకి ఎక్కి కూర్చున్నా, భలే గాలి వస్తుంది పైన అని చెప్తున్నాడు. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే. ఈరోజు Android 17 ఫీచర్ సంబంధించి వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో కనిపిస్తుంది, చెక్ చేయండి. గ్రీన్ లైన్ సంబంధించిన వీడియో కూడా ఇక్కడ కార్డ్స్లో ఉంటే ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా ప్రొడక్ట్స్. బాయ్.